హే గాయస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి 1 year అవుతుంది అండ్ మన ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే అయిపోయింది. సో ఈ 1 year జర్నీ అండ్ మన ఛానల్ మానిటైజ్ అవ్వడానికి ఎంత స్ట్రగుల్ చేశాం అండ్ అందులో కొన్ని వీడియో టైమింగ్స్, ఒకటి ఏ టైంలో పోస్ట్ చేస్తే ఎంత వ్యూస్ వస్తున్నాయి అండ్ షార్ట్స్ రిలేటెడ్ టాపిక్ మొత్తం నేను ఈ వీడియోలో చెప్పేస్తాను. అండ్ షార్ట్స్ కూడా స్పెసిఫిక్ టైం ఉంటుంది, అది మనమే డీకోడ్ చేయాలన్నమాట. సో అవన్నీ నేను ఈ వీడియోలో మీకు ఓపెన్గా చెప్పేస్తాను. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, టాపిక్లోకి వెళ్ళే ముందు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, వీడియోని చూసే ముందే మీరు ఓపెన్ చేస్తారు కదా, అప్పుడే లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేయండి. ఎందుకంటే లాస్ట్లో చేద్దాంలే అని ఆలోచిస్తారు మీరు, కానీ మర్చిపోతాం. లాస్ట్లో లైక్ చేయడం మర్చిపోతాం. లైక్ చేయడం వల్ల ఏంటంటే మన వీడియో ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది. నేను చాలాసార్లు చెప్పాను, లైక్ చేయడం వల్ల మనకు రూపాయి రాదు. కాకపోతే ఏంటంటే యూట్యూబ్ ఆల్గోరిథంకి ఏమర్థం అవుతుందంటే, సో ఈ వీడియోని లైక్ చేస్తారంటే కంటెంట్ బాగుంటుంది, ఇందులో అంత మ్యాటర్ ఉంది, సో అని చెప్పేసి ఇంకొక 10 మందికి మన వీడియోని సజెస్ట్ చేస్తుంది అనమాట యూట్యూబ్. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. టాపిక్లో వెళ్ళిపోదాం. మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే 2023 జాన్లో స్టార్ట్ చేసాం. ఫస్ట్ అంటే నేను ఇంతకు ముందుకు చెప్పాను ఒకసారి, 500 సబ్స్క్రైబర్స్ అయినప్పుడు లెవెల్ కూడా చెప్పాను అనుకుంటా. నేను ఇదే కాదు, ఇంతకు ముందుకు చాలా యూట్యూబ్ ఛానల్స్ మెయింటైన్ అంటే ఎక్కువ రీచ్ ఏం లేదు, స్టార్ట్ చేసేవాను. ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేవాను, కంటెంట్ ఒక కేటగిరీ తీసుకునేవాడిని, అది ఫెయిల్ అయిపోయేది. ఎంటర్టైన్మెంట్ అయితే తీసుకున్నాను. సో ఎంటర్టైన్మెంట్లో ఏం చేయాలి అంటే అప్పుడు నాకు వచ్చింది, సో మన లైఫ్లో కొన్ని మెమరబుల్ మూమెంట్స్ ఉంటాయి, అవి మనకు చూసుకుంటే మనకు హ్యాపీగా ఉంటుంది, చూసే వాళ్ళకి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది కదా అని చెప్పేసి, కొంచెం బాగుంటుంది ఆ టాపిక్ అని చెప్పేసి, సో అలాంటి టాపిక్ తీసుకున్నా. సో అలా అని చెప్పేసి ఎంటర్టైన్మెంట్ కేటగిరీ అయితే నేను తీసుకున్నాను అనమాట. సో మీరు చూస్తుంటారు కదా, ఏ ప్లేస్కి వెళ్తున్నాను అని వీడియోస్ చేస్తుంటాను నేను. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసిన జాన్లో కదా, సో 1-2 months వరకు అయితే నాకు సబ్స్క్రైబర్స్ లేరు. అంటే నేనే బలవంతంగా మా ఫ్యామిలీ వాళ్ళని, ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించుకునే వాళ్ళని, అట్లా ఒక 100 సబ్స్క్రైబర్స్ వరకు నేను కొంచెం ఫోర్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అని నేను అడిగి మరి చేయించుకున్నా. కానీ దానివల్ల యూజ్ ఉంటుంది. అంటే ఇప్పుడు మనం సబ్స్క్రైబ్ చేయించుకోమని చెప్తాం కదా, వాళ్ళు చేసుకుంటారు కానీ వీడియోస్ చూడరు వాళ్ళు. ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయించేంత వరకే మన రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, తర్వాత వీడియో చూడకపోవడం వాళ్ళ ఇష్టం. కానీ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడకపోతే అది కూడా మనకు మైనస్ అవుద్ది. సో అలా అని చెప్పేసి నేను ఇంకా 100 సబ్స్క్రైబర్స్ వరకు రిక్వెస్ట్ చేసుకున్న తర్వాత నేను అడగలేదు. ఎందుకంటే చూద్దాం, ఇప్పుడు మన వీడియోస్ పెడితే నచ్చి కూడా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా. సో ఆ కాన్సెప్ట్లో ఉన్నా. దాని తర్వాత కొన్ని వీడియోస్ చేస్తూ వచ్చాయన్నమాట. కానీ ఎంత చేసినా సబ్స్క్రైబర్స్ అయితే రాలేదు. వీడియోస్ పెడుతూ ఉన్న వ్యూస్ ఉండేది కాదు. నాకు చాలా ఇబ్బంది పడేవాడిని ఇంత కష్టపడి. ఇప్పుడు ఆ వీడియో తీయడం, ఎడిటింగ్ అండ్ థంబ్నైల్స్, అంటే నేను సోలో క్రియేటర్, నాకు ఎవరు హెల్ప్ చేయరు, నేనే చేసుకోవాలి. వీడియో నేనే తీసుకుంటా, ఎడిటింగ్ నేనే చేసుకుంటా అండ్ థంబ్నైల్స్ నేనే క్రియేట్ చేసుకుంటాను అనమాట. సో దానివల్ల ఏంటంటే నాకు ఒక హెల్ప్ అనేది అయితే ఎక్కడి నుంచి లేదు. సో నేనే చాలా గంటలు కూర్చునేది అనమాట ఎడిటింగ్ మీద, థంబ్నైల్ మీద. సో అయినా నాకు ఎలాంటి రీచ్ లేదు. సో అప్పుడు ఇంకా నేను డిసైడ్ అయ్యాను అనమాట, సో సంథింగ్ ఏదో మిస్ అవుతుంది, ఇది కాదు, ఒక టార్గెట్ పెట్టుకుందాం. సో టార్గెట్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ మన ఛానల్ మానిటైజ్ కావాలంటే మనకున్న ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ అవర్స్ కదా. సో నేనేంటంటే 2 ఎట్ టైం ఫోకస్ చేయలేను. సో ఫస్ట్ సబ్స్క్రైబర్స్ని నేను మెయిన్గా తీసుకున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక ఆ తర్వాత వ్లాగ్స్ మీద 4000 వాచ్ అవర్స్ తెప్పించుకోవాలని ప్లాన్ చేశాను అనమాట. కాకపోతే ఏంటంటే మనం లెంత్ వీడియోస్ చేస్తేనేమో మనకు సబ్స్క్రైబర్స్ రారు, ఎందుకంటే చూడరు ఎవరు, చాలామంది ఇప్పుడు కొంచెం టైం ఉండట్లేదు ఎవరికి, చూడరు. సో అప్పుడు బాగా నేను కొంచెం రీసెర్చ్ చేసి యూట్యూబ్లో కొన్ని టెక్ ఛానల్స్ ఉంటాయి కదా, మన కనెక్టింగ్ శ్రీధర్ బ్రో, మధురాక్ టెక్నాలజికల్, ఇవి బాగా చూస్తుంటా. అంటే వాళ్ళు అప్డేట్స్ చెప్తుంటారు అండ్ ఛానల్ని మనం ఎలా మెయింటైన్ చేయాలి, సెట్టింగ్స్ ఎలా పెట్టుకోవాలి, సో అన్ని వాళ్ళు చెప్తుంటారు కదా, వాళ్ళని బాగా ఫాలో అవుతారు అనమాట. వాళ్ళు టైమింగ్స్ కూడా చెప్తుంటారు, ఈ టైంలో పోస్ట్ చేయండి, ఈ టైంలో పోస్ట్ చేయండి. వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి సో వాళ్ళని ఫాలో అవుతుండేవాడిని. అవి కాక ఇంకొన్ని ఛానల్స్ కూడా ఉన్నాయి, అన్నీ చూసేవాడిని. అన్నీ చూసి నేను కొంచెం అనలైజ్ చేసేవాడిని ఏది బెటర్గా ఉందని. సో అలా నేను డిసైడ్ అయింది ఏంటంటే షార్ట్స్. అప్పుడే నాకు షార్ట్స్ అనేది కూడా వచ్చింది. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో మనం రీల్స్ ఇలా చూసేస్తాం, ఎన్నైనా చూస్తాం, కానీ లెంత్ వీడియోలు చూడడం వల్ల. సో అక్కడ పాయింట్ ఏంటంటే షార్ట్స్ మీద నేను కొంచెం ఫోకస్ చేశాను. సో అప్పుడు షార్ట్స్, అది కూడా ప్లాన్డ్ కాదు, ఏదో షార్ట్ చేశాను అనమాట. అక్కడ నేను మామూలుగా స్టార్టింగ్లో కొంచెం ఫుడ్ వ్లాగ్స్ చేసేవాడిని మెయిన్గా, ఇక్కడ హోటల్కి వెళ్ళి ఇక్కడ ఫుడ్ బాగుంటుంది. సో అలా చేసేటప్పుడు అక్కడ ఒక షార్ట్ తీసుకున్నా, ఒక యాంగిల్ తీసుకొని, సో ఇది బాగుంది తీసుకుని దానికి ఒక మ్యూజిక్ యాడ్ చేసి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. అది పెట్టగానే నాకు ఒక 5 సబ్స్క్రైబర్స్ వచ్చారు, నేను అడగకుండా. ఆ వీడియోకి వ్యూస్ కూడా ఒక 2000 దాకా వచ్చినాయి. ఫస్ట్ టైం నాకు ఒక 2000 నేను షాక్ అయిపోయాను అనమాట. ఏంటి ఇంతవరకు ఎవరిని అడిగినా నాకు ఏం చేయలేదు, బట్ అడగకముందుకే ఒక 2000 వ్యూస్, దాంట్లో మళ్ళీ 5 సబ్స్క్రైబర్స్. సో కొంచెం బూస్ట్ వచ్చింది, ఎస్ ఇది వర్కౌట్ అవుతుంది అని. సో అలా నేను షార్ట్స్, కాకపోతే ఒక టైం అనేది ఉండేది కదా నాకు. నార్మల్లీ
ఎప్పుడు పడితే అప్పుడు షార్ట్స్ పెట్టేస్తుండే. కానీ నాకు దానికి కూడా ఒక టైం ఉంటుంది, అది తర్వాత తెలుసుకున్నాను. సో అలా షార్ట్స్ పెడుతుంటే ఇంకా అంతే 500,000 వ్యూస్ వస్తున్నాయి, 2-3 సబ్స్క్రైబర్లు వస్తారు, ఓకే. కానీ ఇంకేదో ఉంది అని అనలైజ్ చేస్తే మళ్ళీ నేను కొన్ని ఛానల్స్ రీసెర్చ్ చేసి అసలు ఏ టైంలో పోస్ట్ చేస్తున్నారు, లేదా కొందరు చెప్తుంటారు కదా ఈ టైంలో పోస్ట్ చేయండి, అన్నీ ట్రై చేసిన. అప్పుడు నాకు దొరికింది టైం ఒకటి 3:30 ఆఫ్టర్నూన్ 3:30. సో ఏం చేశానంటే ఆఫ్టర్నూన్ 3:30కి ఇట్లా ఆఫీస్లో ఉన్నప్పుడే నేను మామూలుగా లైక్ ఐటమ్స్ దొరుకుతుంటాయి, అది తిని నేను షార్ట్ చేసి పెడుతుండే. లైక్ స్టార్టింగ్లో కొందరు నవ్వేవాళ్ళు, తర్వాత అలవాటు అయిపోయింది అందరికీ. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ నాకు ఫుడ్ ఐటమ్స్ తీసుకొచ్చి షార్ట్ చేసుకోరని చెప్పేవాళ్ళు అనమాట. సో అలా ఒక షార్ట్ తీసి 3:30కి అప్లోడ్ చేశా. అది కూడా నాకు ఎవరు చెప్పలేదు, ఏ యూట్యూబ్ ఛానల్ దొరకలేదు. నేను అనుకున్నా అన్నీ ట్రై చేశాను కదా, 3:30 ఒక టైం ఉంది కదా, ట్రై చేద్దామని 3:30కి అప్లోడ్ చేసి పెట్టేసిన. నేను చూడలేదు, మర్చిపోయా. 4:30కి అలా గుర్తొచ్చి అసలు 3:30కి షార్ట్ పెట్టినా కదా అని చెప్పి ఓపెన్ చేస్తే 4,000 to 5,000 వ్యూస్ వచ్చినాయి, 15 సబ్స్క్రైబర్స్ వచ్చారు. మైండ్ పోయింది నాకు, ఏంటి ఏం అర్థం కాలే. 15 సబ్స్క్రైబర్స్ అంటే మనకు ఇప్పుడు బిగినర్స్కి అయితే ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా కూడా అది గొప్ప. పెద్ద ఛానల్స్ కూడా నాకు తెలియదు, మన బిగినర్స్కి అయితే ఒక్క సబ్స్క్రైబర్ వచ్చినా ఆనందం అయితే ఉంటుంది, అమ్మ ఎవరో సబ్స్క్రైబ్ చేసుకోవాలని. అలాంటిది 15 సబ్స్క్రైబర్స్, 4,000 to 5,000 వ్యూస్ వచ్చేసినాయి. పోయింది, మైండ్ పోయింది. గంట తర్వాత చూసిన మళ్ళీ వ్యూస్ పెరిగినాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, ఇదేదో బాగుంది కదా అని చెప్పేసి మళ్ళీ నేను నెక్స్ట్ డే కూడా అలాగే నేను వీక్లీ ఒక లైక్ 5 days 5 షార్ట్స్ పెట్టేవాడిని. నేను మండే టు ఫ్రైడే 5 షార్ట్స్ పెట్టేవాడిని, సాటర్డే సండే పెట్టేవాడిని కాదు. సాటర్డే సండే వేరే ఎక్కడైనా వెళ్తే ఆ వీడియోస్ తీసుకొని స్టోర్ చేసుకొని మళ్ళీ మండే టు ఫ్రైడే షెడ్యూల్ చేసేవాడిని. ముందే ఒక 5 షార్ట్స్ తీసుకొని షెడ్యూల్ చేసి పెట్టేస్తా, ఈ టైంకి వెళ్ళిపోవాలని చెప్పి. ఆ టైంకి వచ్చేస్తాను చూడను. సో అలా అప్పటి నుంచి 3:30కి పెట్టిన ప్రతి షార్ట్ బూమింగ్ అంతే. సబ్స్క్రైబర్స్ వస్తూనే వ్యూస్ పెరుగుతూనే ఉన్నాయి, హ్యాపీగా. అంటే ఒక రీచ్ వచ్చింది నాకు, పర్లేదు మనకి కొన్ని వ్యూస్ వస్తున్నాయని కొంచెం ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెరిగిపోయింది. సో అందరికీ ఇలాగే ఇదే టైం వర్కౌట్ అవుద్దా అంటే చెప్పలేము, తెలియదు, మనకి కన్ఫర్మ్ కాదు. ఎందుకంటే నాకు వర్కౌట్ అయింది, అది అందరికీ ఒక టైం అనేది ఉండదు. సో ఎందుకంటే మా ఫ్రెండ్ కూడా సేమ్ కొత్తను కూడా యూట్యూబర్ ఉన్నాడు, తను కూడా అడిగితే 3:30 టైం సజెస్ట్ చేస్తానికి వ్యూస్ రాలేదు మరి, బట్ నాకు వచ్చింది, అది తెలియలేదు. సో అలా 3:30కి పెట్టడం వల్ల నాకు చాలా హెల్ప్ అయింది. ఆఫ్టర్నూన్ 3:30 PM ఎగ్జాక్ట్లీ 3:30 PMకి పెట్టాను, షెడ్యూల్ చేసేవాడిని. సో అలా మంచి రీచ్ అయితే వచ్చేది, సబ్స్క్రైబర్స్ వచ్చేవాళ్ళు. అలా షార్ట్స్ పెడుతూ ఇంకా నేను ఫిక్స్ అయిపోయా, సబ్స్క్రైబర్స్ రావాలి. సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు ఆటోమేటిక్గా, వ్యూస్ పక్కన పెట్టేయండి. ఎందుకంటే షార్ట్స్కి వచ్చే వ్యూస్ అనేవి మన వాచ్ అవర్స్లో కౌంట్ అవ్వవు. అది వ్లాగ్స్ లైక్ లెంతీ వీడియోస్ మీద మాత్రమే ఆ వీడియోస్ మన వాచ్ అవర్స్ కౌంట్ అవుతాయి, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఎట్లా వచ్చినా కౌంట్ అవుతాయి. సో అట్లా సబ్స్క్రైబర్స్ని ఫోకస్ పెట్టుకున్నాం. 1K సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాక వాచ్ అవర్స్ మీద చూద్దామని చెప్పేసి ఓన్లీ సబ్స్క్రైబర్స్ మీద కాన్సన్ట్రేట్ చేసాం. సో అలా షార్ట్స్ పెడుతున్నా సేమ్ రీచ్ వస్తూనే ఉంది. ఓకే సబ్స్క్రైబర్స్ పెడుతున్నారు. వన్ ఫైన్ డే ఏం జరిగిందంటే, నేను ఇట్లా ఆఫీస్కి వెళ్ళినప్పుడు అది ఫన్నీ అనమాట. ఎందుకంటే నా యూట్యూబ్ ఛానల్ హిస్టరీని చేంజ్ చేసింది ఈ వీడియో. ఇప్పుడు అంటే ఇప్పుడు నేను చెప్పబోయే షార్ట్ గురించి చెప్తున్నా. ఆ షార్ట్ వల్ల నా యూట్యూబ్ హిస్టరీ మారిపోయింది. లైక్ ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో చేంజ్ అయిపోయేది అనమాట. ఆఫీస్కి వెళ్ళినా, నార్మల్గా ఆఫీస్కి వెళ్తే అక్కడ మేనేజర్ లీవ్లో ఉన్నాడు, మా మేనేజర్ ఆ రోజు లీవ్లో ఉన్నారు. సో నేను అప్పుడు ఆలోచిస్తున్నా ఏం చేద్దాం, ఆఫ్టర్నూన్ 3:30కి షార్ట్ పోస్ట్ చేయాలి కదా, ఏం చేద్దాం అంటే మేనేజర్ లీవ్లో ఉన్నారు అని చెప్పేసి ఒక చిన్న సౌండ్ చెవులో పడింది. కొంచెం నాకు అప్పటికి ఒక సాంగ్ ట్రెండ్ అవుతుంది, ఏదో పాట గుర్తురాట్లేదు యాక్చువల్లీ, ఆ షార్ట్ ఏదో సంథింగ్ సాంగ్ అయితే మ్యూజిక్ అయితే ట్రెండ్ అవుతుంది అప్పట్లో. సో దానికి మేనేజర్ లీవ్లో ఉన్నప్పుడు లైక్ ఇది కంటెంట్, యాక్చువల్లీ ఇది మీరు బాగా వినాలి, ఇది కంటెంట్ని క్రియేట్ చేసింది. ఇప్పుడు మేనేజర్ లీవ్లో ఉన్నప్పుడు ఎంప్లాయీస్ ఎలా ఫీల్ అవుతారు అని చెప్పేసి ఆ పాటని దీనికి యాడ్ చేసి ఆ ఎంజాయ్ మూమెంట్స్, ఆ ఫన్నీ మూమెంట్స్ అన్ని కలిపి పెట్టేశాను అనమాట. పెట్టేస్తే ఫస్ట్ 2 days ఏం లేదు, నార్మలే ఉంది, పర్లేదు, ఓకే 5 to 10 సబ్స్క్రైబర్స్ వచ్చారు, వ్యూస్ కూడా బాగానే ఉన్నాయి. సడన్గా నేను ఒకసారి యూట్యూబ్ వైటీ స్టూడియో ఓపెన్ చేసి చూడగానే 10K వ్యూస్, ఫస్ట్ టైం 10K వ్యూస్. సరే 10K కదా, 10K వచ్చి ఆగిపోద్దేమో అనుకున్నా. 15K 20K పొద్దునే ఉంది అది వీడియో. ఎప్పుడు ఓపెన్ నాకేంటి టెన్షన్ స్టార్ట్ అయింది, ఏంటి వీడియో వైరల్ అవుతుందా ఏంటి, ఎట్లా ఉంటుంది ఆ మూమెంట్లో సడన్గా మనం
హ్యాపీనెస్ కదా. ఎన్ని షార్ట్స్ పెట్టినా ఎక్కడ లేదు. అంటే చాలామంది చెప్తుంటారు కదా, మనం వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటే ఏదో ఒకటే వీడియో మనల్ని వైరల్ అవుద్ది, అది మనల్ని పుష్ చేస్తుంది, యూట్యూబ్ కూడా మనకు సపోర్ట్ చేస్తుంది, ఒక వీడియోని వైరల్ చేస్తుంది అని. సో లక్కీగా నాకు ఆ వీడియో అదేందనమాట, 1 million. అసలు మీరు నమ్మలేదు చెప్తే 1 million. సార్ 1 millionతో ఆగిపోద్ది అనుకున్నా. 1.5 million, 2 million, 2.1 million వ్యూస్ వచ్చినాయి దానికి. 2.1 మీరు ఒకసారి అర్థం చేసుకోండి. 2.1 million వ్యూస్కి నాకు వచ్చిన సబ్స్క్రైబర్స్ ఎక్కడ స్టార్ట్ చేసిన, 100 నుంచి స్టార్ట్ చేసిన. లైక్ 100 వరకు నేను రిక్వెస్ట్ చేసుకుని 100 తర్వాత ఎవరిని అడగలే. అక్కడి నుంచి మొదలు పెడితే దగ్గర నాకు ఒక 4,000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఆ 2.1 million వ్యూస్ షార్ట్స్కి 4,000 సబ్స్క్రైబర్స్ దాకా వచ్చారు. 4,000 ప్లస్సే వచ్చారు. ప్రజెంట్ ఇప్పుడు మీరు నా సబ్స్క్రైబర్ కౌంట్ చూస్తే 4,370 ఏమో చేంజ్ ఉంటుంది. సో ఆ సబ్స్క్రైబర్స్కి రీజనే ఆ వీడియో నా యూట్యూబ్ షార్ట్స్లో ఉంటుంది, వెన్ మేనేజర్ ఈజ్ ఆన్ లీవ్ అని చెప్పి. అండ్ నా యూట్యూబ్కి సబ్స్క్రైబర్స్ పెంచడానికి రీజన్ అదే. ఫస్ట్ టైం నా లైఫ్లో నెగిటివ్ కామెంట్స్ తెప్పించడానికి రీజన్ కూడా అదే. పాజిటివ్ కామెంట్స్ వచ్చినాయి, చాలా బాగా వచ్చినాయి. లైక్ నా లైఫ్లో ఇంత బాగా ఎప్పుడు నవ్వుకోలేదు, బాగా చేశారు, మంచిగా అనిపించింది, గుడ్ కంటెంట్ అని వాళ్ళ ఒపీనియన్ అది. కానీ నాకు మాత్రం చాలా హెల్ప్ అయింది. మీరు అలా కామెంట్స్ పెట్టడం వల్ల, నెగిటివ్ పాజిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల, లైక్స్ చేయడం వల్ల నాకు అది 2.1 millionకి రీచ్ అయింది. నాకు 4,000+ సబ్స్క్రైబర్స్ వచ్చారు. సో 1K సబ్స్క్రైబర్స్ అనే ఎలిజిబిలిటీ క్రైటీరియాని నేను 1 year లోపే క్రాస్ చేసేసాను దానివల్ల. ఆ తర్వాత కొన్ని వీడియోస్ చేస్తే మళ్ళీ అంత రీచ్ రాలేదు. ప్రతిసారి వైరల్ అవ్వదు, ఏదో ఒక వీడియో వైరల్ అవ్వదు, మీరు ఓపిక్గా ఉండాలి. దాని తర్వాత వాచ్ అవర్స్ మీద పెట్టుకున్నాను. వాచ్ అవర్స్ కోసం మళ్ళీ లెంతీ వీడియోస్ తీయడం స్టార్ట్ చేసాం. లైక్ అండ్ ఇంకొకటి, మీకు షార్ట్స్ గురించి చెప్పేటప్పుడు ఇంకో పాయింట్ చెప్పాలి. 3:30 టైమింగ్ గురించి మాత్రం మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నాకు జరిగిన ఇన్సిడెంట్ అది. సో నేను ముంబైకి వెళ్ళినప్పుడు అక్కడ బ్లాగ్స్ చేసుకున్నా. అక్కడ కూడా స్ట్రీట్ ఫుడ్ ఉంటుంది కదా, సో షార్ట్స్ చేసినప్పుడు సేమ్ మళ్ళీ 3:30కే పెట్టా. అది కూడా ముంబై లొకేషన్లో ఉన్నప్పుడే 3:30కి అప్లోడ్ చేస్తే 100 వ్యూస్, 105 వ్యూస్, 120 వ్యూస్, ఇంతే. రీచ్ లేదు. షాక్ అసలు. అదేంటి, మామూలుగా పెడితే మంచి వ్యూస్ వస్తున్నాయి, ఇక్కడ లేదు ఏంటని షాక్ అయ్యా. సరే ఏదో ఒక వీడియో అట్లా అయిపోయిందేమో, సెకండ్ డే మళ్ళీ పెట్టినా. అట్లా 5 days ఏమో పెట్టినాం. ఈ రోజు కూడా వ్యూస్ లేవు, సబ్స్క్రైబర్స్ లేరు. చాలా సఫర్ అయినా. అనుకున్నా ఓకే మేబీ అల్గోరిథం చేంజ్ అయిందేమో, లేదా ఈ టైం చేంజ్ అయిందేమో, ఈ టైంకి మేబీ ఏదో ఉండొచ్చు, ఇంటర్నల్గా ఏదో ఉండొచ్చు. సో ఈ టైం అనేది ఒక టైం పీరియడ్ వరకే ఉంటుందని అనుకున్నా. మళ్ళీ నేను రిటర్న్ హైదరాబాద్కి వచ్చాక ఇంకొక షార్ట్ పోస్ట్ చేయలేదు, ఇంకా నేను ఆపేశాను. ఆ వ్యూస్ చూసి భయపడి ఆపేసిన. ఎప్పుడైతే రిటర్న్ హైదరాబాద్కి వచ్చినాక ఎందుకు డౌట్ వచ్చి ఒకసారి మళ్ళీ 3:30కి పోస్ట్ చేసి చూసిన, బూమ్, 5K వ్యూస్, 10K వ్యూస్. అంటే నాకు అర్థం కాలేదు. లైక్ ఇక్కడ ఉన్నప్పుడు వ్యూస్ వస్తున్నాయి, సబ్స్క్రైబర్స్ వస్తారు, కానీ లొకేషన్ చేంజ్ అయినప్పుడు ఆ టైం వర్కౌట్ అవ్వలేదు. అంటే నాకు మెయిన్ ఏంటంటే నేను అనలైజ్ చేయలేకపోతున్నాను. నాకు మీకు ఏమైనా తెలిసి ఉంటే మాత్రం నాకు కామెంట్లో చెప్పండి అసలు ఈ 3:30 గురించి. లైక్ లొకేషన్ 3:30 లొకేషన్ గురించి చెప్పండి. లైక్ ఒక టైం అనేది ఆ లొకేషన్లోనే వర్కౌట్ అవుద్దా? నాకు వచ్చిన క్వశ్చన్ ఇది. వేరే లొకేషన్లో వర్కౌట్ అవ్వదా, లేదా ఇంకేదైనా సంథింగ్ ఏదైనా రీజన్ ఉంటుందా? చాలా ఆలోచించినా కానీ నాకు తట్టలేదు. మీకేమన్నా తెలిస్తే చెప్పండి. ఒక టైంకి ఇక్కడ పోస్ట్ చేస్తే మంచి వ్యూస్ రావడం, అక్కడికి పోయి అదే టైంకి పోస్ట్ చేస్తే వ్యూస్ రాకపోవడం, మళ్ళీ రిటర్న్ వచ్చి అదే టైంకి హైదరాబాద్లో పోస్ట్ చేస్తే మంచి వ్యూస్ రావడం, సంథింగ్ ఏదో కన్ఫ్యూజన్ ఉంది నాకు. మీకేమన్నా తెలిస్తే, అంటే మీరు చాలామంది యూట్యూబర్స్ ఉంటారు కదా, మీరు కూడా రీసెర్చ్ చేస్తారు కదా, మీకేమైనా తెలిస్తే మాత్రం డెఫినెట్లీ కామెంట్ చేయండి ఈ టైమింగ్ గురించి, ఆ లొకేషన్ గురించి. సో అదనమాట నా టైమింగ్. దాని తర్వాత నేను లెంతీ వీడియోస్ మీద ఫోకస్ చేశాను. దాని తర్వాత ఈ డిసెంబర్ ఎండింగ్ వరకు నాకు 4,000 వాచ్ అవర్స్ అయిపోయింది, 1,000 సబ్స్క్రైబర్స్ టోటల్గా అయితే ఎలిజిబిలిటీ క్రైటీరియన్ అయితే నేను రీచ్ అయ్యాను అనమాట. సో అలా మన ఛానల్ అనేది మానిటైజ్ అయిపోయింది మొత్తానికి. సో ఇది నా 1 year జర్నీ. అండ్ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. లైక్ ఒక్కొక్క రోజు ఇట్లా యూట్యూబ్ స్టూడియో ఇట్లా రీఫ్రెష్ చేస్తూ ఉండేవాడిని అనమాట. వ్యూస్ పెరుగుతాయా, సబ్స్క్రైబర్స్ వస్తారా, అట్లా చాలా వెయిట్ చేసిన. ప్రతి ఒక్కరికి ఉంటుంది అది స్టార్టింగ్లో. అలా చేస్తూ ఉండేవాడిని, చూస్తూ ఉండేవాడిని. వ్యూస్ పెరిగితే ఆనందపడేవాడిని, వ్యూస్ పెరగకపోతే బాధపడిన రోజులు ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, మనం వ్యూస్ మీద ఇప్పుడు చెప్తా కానీ నాకు కూడా కొంచెం ఏదో మూల కొంచెం ఇదైతే ఉంటుంది వ్యూస్ రాకపోతే. కానీ ఆలోచించాలి మనం, వెంటనే అవ్వదు, ఇది టైం తీసుకుంటుంది, డెఫినెట్లీ టైం తీసుకుంటుంది. ఈరోజు వ్యూస్ రాలేదంటే మీరు పెట్టిన రోజు మీకు ఒక 50 వ్యూస్ వచ్చాయి అనుకోండి, బాధపడొద్దు.
నాకు అలా జరిగింది. నేను పెట్టిన రోజు ఒక 50 or 40 వ్యూస్ వచ్చినాయి. అరే ఏంటి రాలేదు అనుకున్నా. ఒక 4 days చూస్తే అది 400 వ్యూస్ వచ్చినాయి. టైం తీసుకుంటుంది, జనాలకు టైం ఉన్నప్పుడే చూస్తారు కదా. సో అలా అనమాట. సో అలా మనం వెయిట్ చేయాలి, ప్రతి దానికోసం వెయిట్ చేయాలి. పెట్టగానే వ్యూస్ అయితే రావు, కొంచెం వెయిట్ చేయండి, చూడండి, చూద్దాం. మనకి ఇంకా వ్యూస్ పెరుగుతాయేమో, మనకి ఇంకా మంచి రీచ్ ఉంటుందేమో, మనల్ని పబ్లిక్ ఓకే యూట్యూబర్ అని గుర్తు పట్టే రోజు వస్తుందేమో అందరిలాగా. సో కొంచెం వెయిట్ చేయాలి. సో ఇదన్నమాట. ఇటు జాబ్ చేస్తూ అటు యూట్యూబ్ రన్ చేస్తూ, అండ్ నాకు ఇది కాక ఇంకొకటి ఉంది. ఇన్స్టాగ్రామ్లో గోలీ సోడా అనే పేజ్ నాదే అనమాట. అది యాక్చువల్లీ చెప్పాలంటే గోలీ సోడా పేజ్ నేను పెట్టి 1 month అవుతుంది. 1 monthలోనే నాకు అందులో కూడా మంచి రీచ్ వచ్చింది. ఇప్పుడు నాకు దాంట్లో ఫాలోవర్స్ 1280 ఫాలోవర్స్ ఏమో ఉన్నారు ప్రజెంట్ గోలీ సోడా పేజ్లో. అది కూడా మీకు ఇక్కడ నేను స్క్రీన్ మీద గోలీ సోడా ఐడి పెడతా అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతా, చూడండి వెళ్ళి. సో చాలా మంచి రీచ్ ఉంది. దాంట్లో కూడా నాకు 2 million వ్యూస్ వచ్చినాయి, 2.2 million వ్యూస్ వచ్చినాయి రీసెంట్గా. దాంట్లో కూడా ఒక వీడియో అంటే పెట్టి 1 monthలోనే నాకు అంత రీచ్ రావడం అంటే హ్యాపీయే కదా. సో అదనమాట మొత్తానికి మన యూట్యూబ్ జర్నీ. సో మంచి మంచి వ్లాగ్స్ ఇంకా వస్తున్నాయి అండ్ మీరు చూస్తూ ఉంటారు. మనాలి వ్లాగ్స్ కూడా వచ్చున్నాయి, ఇంకా మనాలి వ్లాగ్స్ కూడా వస్తున్నాయి. లైక్ 2, 3, 4, 5 ఉన్నాయి అనుకుంటా వ్లాగ్స్ అవి. సో అట్లా మంచి మంచి వ్లాగ్స్తో ఎప్పుడు మేము ముందుకు వస్తుంటే లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్, లైక్ చేయండి. ఓకే అదనమాట. సో